యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఈ రోజు దాని జాతకంలో రాసిందండి. ఏమని? ఓ గాడిద మొహమ్మడితో గుడికి వెళ్ళాలంట. ఓహో, గాడిద మొహం అన్నది నన్నేనా? అలా అనిపించుకునే అర్హత మీకొక్కరికే ఉంది మినిస్టర్ గారు. థ్యాంక్ యూ. లత, మనం వెళ్దామా? మీదే ఆలస్యం. ఏంటి చూస్తున్నారు? పదండి వెళ్దాం. పదండి పదండి. ఏంటే పదండి. ఇదేంటే ఇలా లాక్కెళ్ళిపోతున్నావు? లత, లత, ఇదేంటే ఇలా ఈడ్చుకుని వెళ్ళిపోతున్నావు? లత, లత, ఏంటి ఆగావు? ఇదిగో, మీ మాట నమ్మి మీతో గుడికొస్తున్నాను. తీరా బయలుదేరాక వెనక్కి రమ్మంటే మాత్రం నేను రాను, ముందే చెప్తున్నాను. వెనక్కెందుకొస్తావే? చచ్చినా రాము. పద. రాకపోతే ఖచ్చితంగా చేస్తారు. ఏమన్నావు? ఏం లేదేం లేదు. పదండి పదండి. అప్పుడే ఏడ్ చూసావు కాంతమ్మత్త. ముందుంది ముసళ్ళ పండుగ. ఎల్లెల్లో రండి రండి. వీళ్ళందరేంటి వెనక్కి పరిగెత్తారు? ఇదిగో దొంగ కాంతమ్మ. ఏమన్నావే? దొంగలొస్తారు కాంతమ్మ గారు, త్వరగా వెళ్దాం పదండి అంటున్నాను. దొంగలెందుకొస్తారే? ఏమో అలా అనిపించింది అన్నాను. ఇప్పుడు మీరు వస్తారా? మినిస్టర్ గారిని తీసుకుని నన్ను వెళ్ళిపోమంటారా? దీని స్పీడు తగలయ్యా. ఇంతలోనే ఎంత మార్పు వచ్చింది దీనికి. కాంతమ్మ, లత ఏమంటుందో విన్నావుగా? నువ్వు వస్తావా లేక మినిస్టర్ గారిని తీసుకుని వెళ్ళమంటావా అంటుంది. నేనంటే ఎంత లవ్ వచ్చిందో. అలిపిరి పాలెంలో పులిపిర్లు అమ్ముకునే వాళ్ళ ఉంటావు. నీ మీద లవ్ ఏంట్రా కొంగ మొహమోడా? కాంతమ్మ, నువ్వు మళ్ళీ బయటికి అంటున్నావు. సారీ మినిస్టర్ గారు. వెళ్దాం పదండి పదండి. పదండి రండి. పదండి. ఏమయ్యా, ఏంటయ్యా, నీ భార్య కాళ్ళ చేతులు బానే ఉన్నాయి కదా? ఏ, తను గుడిమెట్లు ఎక్కలేదా? నువ్వే ఇలా ఎత్తుకొని నడవాలా? తప్పుగా అనుకోకండి సార్. పెళ్లి జరిగిన అబ్బాయి పెళ్ళైన తర్వాత తన భార్యతో కలిసి ఇలా గుడిమెట్లెక్కి ప్రదక్షిణ చేస్తానని మొక్కుకుంటే వెంటనే పెళ్లి జరిగిపోతుంది. నేను ఇంతకు ముందు మొక్కుకున్నాను, నా పెళ్లి జరిగింది. అందుకే నా భార్యనెత్తుకొని ఇలా గుడిమెట్లన్నీ ఎక్కుతున్నాను. ఓ అలాగా, సరే సరే, నువ్వు వెళ్ళు. కాంతమ్మా. చెప్పరా యాదవా? చెప్పండి మినిస్టర్ గారు. నాకు కూడా లతనలా ఎత్తుకొని ఈ గుడిమెట్లన్నీ ఎక్కాలనుంది. నాయనో, నాతో పాటు చిట్టమ్మకొస్తుందన్న ధైర్యంతో నేనేదో ఓవర్ యాక్షన్ చేస్తే ఈ ముసలిదమేమో నన్ను ఎత్తుకుని తిప్పుతా అంటున్నాడు. ఇంతకీ మక్కెక్కడుంది? అసలు గుడికి వస్తుందా రాదా? నాకేం అర్థం కావడం లేదు. ఏవలత, మినిస్టర్ గారి కోరిక విన్నావుగా, ఇంకెందుకు ఆలస్యం? ఆ ముసలోడు ఎత్తుకుంటాడంట, నువ్వు కాస్త కోఆపరేట్ చేయి.
కాంతమ్మ, నువ్వు ఇలా మాటి మాటికి ముసలోడా ముసలోడా అనుకు, నా మీద నాకే చిరాకొస్తుంది. ఆ, సార్ అంటే అన్నారంటారు కానీ ఇప్పుడు నువ్వు ఈ లతనెత్తుకొని ఈ గుడిమెట్లెక్కి ప్రదక్షిణాలు చేసినా కూడా తాతయ్య మనవరాలను ఎత్తుకున్నాడు అంటారే తప్ప భార్య భర్తలని ఎవరు అనుకోరు సార్. ఆ? నువ్వు నోరు మీద పనికిమాల చూసారా, మీకు నోరు మూసే ఓపిక లేక నన్ను మూయమంటున్నారు. ఇక లతనెత్తుకొని ఈ మెట్లన్నీ ఏమెక్కుతారు సార్? చూసావా కాంతమ్మ, వీడంత మాట అంటున్నాడు. ఆ, వాడన్నమాట నిజమే కదా సార్. ఆ, నువ్వు కూడా అదే మాట అంటున్నావా? ఆ, వద్దు, వదిలేయండి. ఆ, ఇప్పటికే ఆలస్యమైంది. వెళ్ళి పంతులు గారిని కలుద్దాం. పదండి పదండి. ఆ, ఆ, అయ్యో స్వామి, సాధ్యమైనంత త్వరగా ఈ లతకి ముసలోడికి పెళ్లి జరిపించేస్తే వాడిచ్చే డబ్బు ఈ పెళ్ళయ్యాక లత పేరు మీదొచ్చే 50 ఎకరాలు ఉపయోగించుకొని నేనీ రాష్ట్రానికి సీఎం అయిపోయేలాగా ఆశీర్వదించు స్వామి. స్వామి, పిల్ల నిగనిగలాడుతుంది, మెరిసిపోతుంది. దీనికి నాకు పెళ్లి జరిగేలా చూడు స్వామి. చెత్తదవా. ఒరేయ్, ఎవరిని తిట్టావు? చిచి, నేను మిమ్మల్ని ఎందుకు తిడతాను సార్? లతను ఎవడైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడో ఆయన్ని తిడతాను. ఓ అదే. నమస్కారం కాంతమ్మ గారు. నమస్కారం మినిస్టర్ గారు. నమస్కారం. ఆ, నమస్కారం. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండమ్మా. అది అమ్మో, ఇక్కడొద్దులే. లత విందంటే జరగబోయే పెళ్లికి మళ్ళీ కోఆపరేట్ చేయదు. అది ఒక్కసారి అలా పక్కకొస్తారా? పదండి తల్లి. బావా బావా, కాంతమ్మ గారేంటి? ఆ, చెప్పండమ్మా. ఆ, ఏమీ లేదు పంతులు గారు. అక్కడ నిలబడ్డ అమ్మాయిని, ఆమె పక్కన నిలబడ్డ అబ్బాయిని చూసారా? పెన్షన్ ఆఫీస్కి 10 అడుగుల దూరంలో ఉన్నాడు. అతను అబ్బాయి ఏంటండి? వృద్ధుడు కదా. అదేలేండి. అతనికి ఆ అమ్మాయికి పెళ్లి జరిపించాలి. చిచ్చి, ఇలాంటి దిక్కుమాలిన పెళ్లి నేను జరిపించనండి. ఆ విషయం మాకు తెలుసండి. అందుకే మీకు సంభావనగా ఒక 50,000 ఇద్దామనుకుంటున్నాను. ఇదిగోండి. అమ్మా, కాంతమ్మ గారు పంతులు గారిని పక్కకు తీసుకెళ్లి మాట్లాడుతుందంటే నాకు ఈ మినిస్టర్కి పెళ్లి ఏర్పాట్లు చేసినట్టుంది. ఈ విషయం అర్జెంటుగా చిట్టమ్మక్కకు చెప్పాలి. 50,000? అవును పంతులు గారు, మీరు గనక 10 నిమిషాల్లో వాళ్ళిద్దరికి గనక పెళ్లి జరిపించేశారంటే ఈ 50,000 మీ సొంతమవుతాయి. అలాగేనమ్మా, వెంటనే జరిపించేస్తాను. ఇలా ఇవ్వండి. కోటిగా అడు చూడు. మహాప్రసాదం. ఆ కాంతమ్మ గారేట్రా పంతులు గారిని పక్కకు తీసుకెళ్లి డబ్బులు ఇస్తున్నారు. నాకు అదే అనుమానంగా ఉంది బావా. అసలు ఇక్కడ జరిగేది పెళ్ళేనంటావా? ఏమోరా, పెళ్ళికైతే ఏదో 1016లో ఇస్తారు. అంత డబ్బు కట్టేంద్ర ఆడికిస్తుంది. మనకు తెలియకుండా ఇక్కడ ఏదైనా జరుగుతుందంటావా బావా? నాకు గట్టిగా అనుమానంగా ఉందిరా. కాంతమ్మ గారు వచ్చాక అడుగుదాం. నిజాలేంటో మనమే తెలుసుకుందాం. రండి. అదమ్మా, జరిపిద్దాం.
పంతులు గారు, నేను చెప్పింది గుర్తుంది కదా? నేను చెప్పినట్టే చెయ్యండి. అలాగేనమ్మా, మీరు చెప్పినట్టే చేస్తాను. సరే, వెళ్ళండి. కాంతమ్మ గారండి, మీరొకసారి మీ ఫోన్ ఇస్తారా అండి? దేనికే? ఇప్పుడే ఇస్తానండి. సరే పులి, అమ్మా ఫోన్ అంటే ఎవరా? అట్టగనమ్మా, ఇదిగో. కాంతమ్మ గారు, ఇది అన్యాయం అండి. లతకి ఫోన్ ఇస్తే ఎలా అన్యాయం అవుతుందిరా? అబ్బా, లతకు ఫోన్ ఇవ్వడం అన్యాయం కాదండి. ఆ పంతులు గారికి అంత డబ్బు ఎందుకు ఇచ్చారండి? అది ఆ ఈ తెంగరదవకి చెప్తే ఎక్కడన్నా నోరు జారుతాడు. ఆ నోట ఈ నోట పడి చిట్టమ్మ దాకా చేరుతుంది. ఏం లేదురా పులి, అది చాలా పెద్ద రహస్యం. ఓ గంటయ్యాక అన్నీ నీకే అర్థం అవుతాయిలే. మినిస్టర్ గారు రండి. పంతులు గారికి మొత్తం చెప్పాను. ఆయన కూడా మనతో చేతులు కలిపాడు. ఈసారి విజయం మనదే. అలాగే కాంతమ్మ, నేను కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసి జరగబోయే నాటకాన్ని రక్తి కట్టిస్తాను చూడు. ఊరే కోటిగా, మన అనుమానం నిజమేరా? వాళ్ళిద్దరూ ఏదో నాటకం జరుగుతుంది, ఆ నాటకాన్ని రక్తి కట్టిద్దాం అంటున్నారు. అంటే మనకు తెలియకుండా ఇక్కడ ఏదో జరుగుతుందిరా. అవును బావా, అదేదో తెలుసుకోవాలంటే ఎప్పుడే మనము గుడి బయటికి వెళ్దాం. ఎవరినైనా అడిగితే ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అట్టగేరా. కాంతమ్మ గారు, చిన్న పని ఉంది, మేము ఇప్పుడే వచ్చేస్తామండి. అలాగే, త్వరగా పోయి చావండి. పద బావా. రా బావా. పద పద పదరా, త్వరగా పద పద పద. ఇంతకీ లత రాలేదేంటి కాంతమ్మ? అయ్ బాబోయ్, నిజమేనండి. బయటికెళ్ళి చూద్దాం, పదండి. అది ఎవరికి ఫోన్ చేస్తుందో ఏంటో. సరే. హలో అక్క, ఎక్కడున్నారు? లత, ఎప్పుడు మేము గుడికొచ్చామమ్మా? తొందరగా రండక్క. నాకెందుకు భయంగా ఉందక్క. ఎందుకు? కాంతమ్మ గారు పంతులు గారికి డబ్బులిచ్చింది. గొప్పదీసి మీరు వచ్చేలోపు ఆ మినిస్టర్ గారికి నాకు పెళ్లి చేస్తుందేమోనని నాకు చాలా భయంగా ఉందక్క. నువ్వేం భయపడద్దమ్మా, 2 నిమిషాల్లో నీ ముందుంటాము. తొందరగా రండక్క, లేదంటే ఇక్కడేం జరుగుతుంది? బావా పదండి. అమ్మా పద. మాట్లాడింది చాలే, పద. పెళ్లికి టైం అవుతుంది. పెళ్ళా? అదేనమ్మా, స్వామివారి కళ్యాణం జరుగుతుందంట. అది చూస్తే నచ్చినవాడు నీకు మొగుడుగా వస్తాడంట. అవునవును, నాలంటోడు నీకు మొగుడుగా వస్తాడు. పద పద వెళ్దాం. పదమ్మా, పద పద. భగవంతుడా, త్వరగా మా చిట్టమ్మ పోసేటట్టు చెయ్యి. లేదంటే నేను చేసిన ఓవర్ యాక్షన్కి ఈ ముసలి మినిస్టరే నాకు మొగుడవుతాడు. నువ్వే కాపాడాలి స్వామి. చిట్టమ్మా, ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? ఇందాక లత ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు శివర్లో కాంతమత్త ఫోన్ లాక్కున్నట్టుంది బావా. ఇంతకీ లత ఏం చెప్పింది వదినా? కాంతమత్త పంతులు గారితో మాట్లాడి మినిస్టర్ గారికి లతకి పెళ్లి ఏర్పాట్లు చేస్తుందంట వర్మ.
తొందరగా వెళ్దాం వదినా, లేకపోతే కాంతమ్మ గారు అన్నంత పని చేసేస్తారు. పద బావ, పదండి వెళ్దాం. పదండి. ఆగండి. ఒరే కోటిగా, మనకు అన్ని విషయాలు చెప్పే కాంతమ్మ మొదటిసారి ఏ విషయం చెప్పకుండా రహస్యం అంది అంటే అందులో ఏదో గూడుపుటాని ఉందిరా. అవును బావా, ఆ, పైగా ఎన్నో నీచ పనులు చేసిన మనకే ఓ 5-10 ఇచ్చేది. ఏమిచ్చేని ఆ పంతులకేమో అంత డబ్బిచ్చిందంటే మనకు చెప్పని రహస్యమేదో ఆ పంతులకు తెలుసు బావా. అవునరా, అదేదో మనం తెలుసుకోవాలా. చిట్టి, వాళ్ళిద్దరూ పనికి మనల్ని వెదవాలని మనకు తెలుసు. అయినా వాళ్ళ కోసం మనం ఆగడం ఏంటి? ఆలస్యం అయితే అక్కడ లత జీవితం అన్యాయం అయిపోతుంది. లేదు బావా, కాంతమత్తని ఆ మినిస్టర్ని బెదిరించాలన్నా, మనం తిరుగుబాటుదారులమని వాళ్ళని నమ్మించాలన్నా వీళ్ళ సాయం మనకి ఖచ్చితంగా అవసరం అవుతాయి. ఎలా? చెప్తాను. అదన్నమాట. సూపర్ వదినా, ఐడియా అదిరిపోయింది. బాగుంది చిట్టి. వాళ్ళని ట్రాప్ చేస్తే తప్ప ఆ మినిస్టరు మనం తిరుగుబాటుదారులు అని నమ్మడు. ఇంకెందుకు ఆలస్యమా, మొదలెడదామా? మీరెన్నైనా చెప్పండి సిరిశెట్టి చిన్నారావు గారు. ఈ కాకినాడ మొత్తంలో గొప్ప నటులు ఎవరైనా ఉన్నారంటే ఆ పుల్రాజు కోటిగాడేనండి. బావా, ఇన్నావా బావా, ఈ కాకినాడ మొత్తంలో గొప్ప నటులు మనమిద్దరమేనట. నటన సంగతి పక్కన పెట్ట. వీళ్ళేంటి చూడబోతే తిరుగుబాటు దారులా ఉన్నారు. పాపా పార్వతి మెల్టన్, మీరు చెప్పింది నిజమే అయి ఉండొచ్చు. కానీ మన రియాలిటీ షో జరిగేలోపు ఆ పులిరాజుని కోటిగాడిని ఎక్కడని పట్టుకుంటాం? రియాలిటీ షోనా? అవును బాబోయ్, చూడబోతుంటే ఆ రియాలిటీ షో కోసమే వీళ్ళు వేసినట్టున్నారు. నాకైతే ఓ డౌట్ ఉంది. మనకు ఆ పులిరాజు కోటిగాడు దొరికేలోపు జరగబోయే రియాలిటీ షో కాంతమ్మ గారు, మినిస్టర్ గారు, ఆ లత భయంకరంగా నటించేసి ఫస్ట్ ర్యాంక్ కొట్టేస్తారేమో. ఒరే కోటిగా, విన్నావారా? కాంతమ్మ ఆ మినిస్టర్ కూడా రియాలిటీ షోలో యాక్టింగ్ చేస్తున్నారంట్రా. అవును బావా, ఇది కళా నిజమా అనిపిస్తుంది బావా. నువ్వు చెప్పింది నిజమే మరిది మహేష్ బాబు. కాకపోతే జరగబోయే రియాలిటీ షోలో ఆ కాంతమ్మ గారు లతకి మినిస్టర్కి పెళ్లి జరిపించబోతున్నట్టుగా యాక్టింగ్ చేస్తుందనే. ఆ పెళ్లిని ఆపడానికి మనందరం ఈ ఏసల్లో వచ్చామని మనకి కాంతమ్మకి మాత్రమే తెలుసు. మిగతా జనాలకేం తెలుసు? పైగా గుడి మొత్తం సీసీ కెమెరాలు ఉన్నాయి. జరిగే రియాలిటీ షో మొత్తం ఒక ఫేమస్ టీవీ ఛానల్ వాళ్ళు గమనిస్తూ ఉంటారు. అందులో ఎవరైతే అద్భుతంగా నటిస్తారో వాళ్ళకి మొదటి ప్రైజ్ ఇస్తారో. నో, ఫస్ట్ ప్రైజ్ నాకే రావాలి పాపా పార్వతి మెల్టన్. అలాగే అంకుశం రామరెడ్డి. కాకపోతే మనం కాలితే చచ్చిపోవడానికి 2 ఆర్టిస్టులని పిలిపించాము. వాళ్ళేమో రాలేదో. వాళ్ళు రాకుండా ఈ రియాలిటీ షో పూర్తవదో. ఒకవేళ ఇక్కడ ఎవరినైనా అడుగుదాం అనుకుంటేనేమో వాళ్ళంత అద్భుతంగా నటించరు. కాబట్టి ఈ జరిగే షోలో ఆ కాంతమ్మ గారే ఫస్ట్ ప్రైజ్ కొట్టుకుపోయేలాగుంది. నో నో, అవసరమైతే అన్ని క్యారెక్టర్స్ నేనే వేస్తాను, అంతేగాని ప్రైజ్ మాత్రం ఆ కాకినాడ కాంతమ్మ గారికి వెళ్ళనివ్వను. ఒరే కోటిగా, నాకిప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చేసిందిరా. ఏంటి బావా అది? ఇందాక ఆ కాంతమ్మ గారు పంతులు గారికి అంత డబ్బు ఎందుకు ఇచ్చిందో తెలుసా? తెలియదు బావా.
ఇంకా అర్థం కాలేదట్రా? ఆ పంతులు గారిని కూడా ఈ రియాలిటీ షోలో యాక్టింగ్ చేయమని అడిగిందిరా. అందుకు వాడు కాదు అనేసరికి ఆడికి రెమ్యునరేషన్ ఇచ్చిందిరా. అవును బావోయ్, ఇప్పుడు నువ్వు చెప్తా అంటే నాకు కూడా అదే అనిపిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం, పోయి ఆ ఆర్టిస్టులతో చేయి కలిపేసి మనం కూడా రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేద్దాం. ఆ ఫస్ట్ ప్రైజ్ కొట్టేద్దాం రా. సూపర్ బా. పద బావా. బావా, ఎదవలు ట్రాప్ లో పడ్డారు, మనతో మాట్లాడడానికి వస్తున్నారు. చిట్టమ్మా ఇప్పుడు అసలు పెర్ఫార్మెన్స్ మొదలు పెడదాం. నన్ను ఆపొద్దు పాపా పార్వతి మెల్టన్.